కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ జేఎన్టీయూ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘనంగా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ మరియు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు టీడీపీ సీనియర్ నాయకులు అట్లూరి దీపక్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. ముందుగా అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కటింగ్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో వేములపల్లి రాజా, మదన్ మోహన్, దుగ్గినేని సుబ్బారాయుడు, రవి, మహేశ్వరరావు, చెరుకూరి రవి, ఆర్కే చౌదరి, మణి, కొల్లూరి శ్రీను, రమాదేవి, ఆదిలక్ష్మి, సాయి, చందు, బాల, వంశీ తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ పెద్ద పండుగ వాతావరణం. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నరసింహం పద్మవిభూషణుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రాత్రి నుంచి అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకి అన్నదాన కార్యక్రమం కూడా ఉంది వస్తున్నారులో. అయితే వీటితో పాటుగా ముఖ్యంగా చెప్పుకోదగ్గది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శ్రేయోభిలాషి మన అడుసుమిల్లి శ్రీనివాస్ గారి జన్మదినం కూడా ఇవ్వాలి. దాన్ని పురస్కరించుకుని ఇవాళ ఈ కేక్ కటింగ్ కార్యక్రమం అలాగే మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయబడటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చాలామంది కూడా పదవుల కోసం ఒక పార్టీ ఆఫీస్ గేట్ల దగ్గర లేకపోతే పెద్ద పెద్ద నాయకులు డోర్లు తీసే దగ్గర ఉంటారు. ఏ పదవి ఆశించకుండా ఒక కార్యకర్తల శ్రేయోభిలాషి కింద అందరూ పెద్ద పెద్ద నాయకులు హేమహేమి అనుకునే వాళ్ళు ఇంట్లో కూర్చుని ఉంటే కేవలం ఒక పత్రికాముఖంగా ప్రతి ఒక్క కార్యకర్తను ఉత్తేజపరిచి మొన్న జరిగిన కార్యక్రమాలు బాబుని అరెస్ట్ చేసిన నుంచి ప్రతి కార్యక్రమంలో కూడా కార్యకర్తను ఉత్తేజపరిచి ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారకులు శ్రీ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. అంతేకాదు ఆయన ఒక్కలేనే కాదు, ముఖ్యంగా కార్యకర్తల పట్ల త్రిమూర్తులు ముగ్గురు, అప్సాన్ రాజేష్ గారు, అడుసుమిల్లి శ్రీనివాస్ గారు, అంకమ్మ చౌదరి గారు, వీళ్ళ ముగ్గురు కలిసి ప్రతి కార్యకర్తను ఉత్తేజపరుస్తూ వాళ్ళ కష్ట నష్టాలను అన్నింటినీ కూడా అయిష్టానికి చేరవేసి ఈ రోజున ఏ పదవి ఆశించకుండా కూడా ఈ స్థాయిలో ఉన్నారు. అలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కింద ఆయన ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా అప్సాన్ రాజేష్ గారిని రాష్ట్ర అధికార ప్రతినిధి కింద ఎన్నుకోవడం జరిగింది. అలా ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పించడం అనేది అధిష్టానం చేసి గొప్ప విషయం. ఈ రోజున అటువంటి వ్యక్తి పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికోసం ఎక్కడి నుంచి కూడా అభిమానులు కార్యకర్తలు రావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.